భారతదేశంలో తొలిసారిగా రద్దయినటువంటి లోక్సభ ఏది అంటే 4వ లోక్సభ 1967లో ఏర్పడి 1970 డిసెంబర్ 27న పార్టీ ఫిరాయింపుల కారణంగా ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని శ్రీ వివి గిరి గారు రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. దీంతో తొలిసారిగా మధ్యంతర ఎన్నికలు 1971లో జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు రావడం, అత్యవసర పరిస్థితి విధించడం వలన ఆ లోక్సభ అనేది 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో పొడిగించారు. ఆ రకంగా 5వ లోక్సభ 1971 నుంచి 77 మార్చి వరకు కొనసాగింది. దీంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేటువంటిది 1977లో జరిగినటువంటి ఎన్నికల్లో పతనమైంది. మొరార్జీ దేశాయ్ సారథ్యంలో జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటిది వచ్చింది. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్. జనతా పార్టీ ప్రభుత్వం అనేది ప్రభుత్వపరమైనటువంటి విధానాలు చాలా వరకు ప్రజల సంక్షేమం కోసం ఉన్నప్పటికీ వారికి అనేక రకాలైనటువంటి తగాదాల వలన జనతా పార్టీలో వచ్చినటువంటి రకరకాల సంఘర్షణల వలన మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో చౌదరి చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఈయన ప్రభుత్వ బల నిరూపించుకోక ముందే రద్దు చేయడం అనేటువంటిది బర్తరఫ్ చేయడం అనేటువంటిది జరిగింది. దీంతో 1980లో మరలా మధ్యంతర ఎన్నికలు అనేటువంటివి వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అంటూ ఇందిరా ప్రభంజనం 1980 ఎన్నికల్లో రావడం అనేది జరిగింది. ఆ రకంగా భారతదేశంలో